హాయ్ అండి. గసాల గురించి తెలుసుకుందామా? గసాలు ముందు పెద్దోళ్ళ కాలంలో అయితే ఫ్రెండ్స్ ఎక్కువ మటన్లోను, చికెన్లోను, కైమాలోను, మరి ఎముకలు సూప్ చేస్తారు కదా, దాంట్లోకి గసాలు మసాలా పట్టించి మరి చెక్క లవంగాలు వేసి మనం బాయిల్ చేసుకుంటే ఆ సూప్ తాగితే ఎక్కువ శక్తి అంటారు. కానీ గసాలల్లో కొంచెం మత్తు ఉంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఉంది. మత్తు పానీయంకు కూడా వాడతారు దాన్ని. మనం నిద్ర రాలేదంటే కొంచెం ఒక గిలాస్ పాలు, ఒక చిటికడు పసుపు, గసాలు మనము పాలల్లో వేసుకొని తాగినామనుకో, కానీ మెత్తగా పౌడర్ చేసుకోవాలి. గసగసాలు అండ్ గసాలు కూడా అంటారు, మేమైతే గసగసాలని అంటాం. సన్నగా ఉంటాయి, కానీ ఇప్పుడు అవి కరువు అయిపోయినాయండి. రేట్ ఎక్కువని కొనడం సాలిచ్చేసినారు ఫ్రెండ్ మనుషులు ఎవరైనా. ఇప్పుడు అల్లం పేస్టు ఎక్కువ చెక్క లవంగాలే వాడుతున్నారు, మసాలాలకు అలవాటు పడిపోయినారు. ఇదైతే భలే టేస్ట్ కమ్మగా ఉంటుంది. గసగసాలు వేసి మటన్ కానీ చికెన్ కానీ చేసుకుంటే ఈ చెక్క లవంగాలు మాత్రమే కాకుండా చెక్క లవంగాలు, అల్లము, తెల్లగడ్డ, ఈ గసగసాలు వేసి ఇప్పుడు కూడా అంగళ్ళల్లో అమ్ముతారు బిర్యానీ ఆకని. అన్ని బిర్యానీ దినుసులన్నీ దాంట్లోనే ఉంటాయి. ఒక ప్యాకెట్, ఆ ప్యాకెట్ తెచ్చుకుంటే దాంట్లో కూడా ఉంటాయి. దాంట్లో కొన్ని అన్నీ ఇస్తూ ఉంటారు. అవి వేసుకున్నా కానీ బిర్యానీలో మంచి టేస్ట్ వస్తుంది, మంచి రుచికరంగా కూడా ఉంటుంది. ఈ పొట్ట చుట్టుకారము, కొవ్వు పేరకపోయిన వాళ్ళకు కూడా గసగసాలు చాలా మంచిదండి. మన ముందు వీడియోలలో కూడా పెట్టాను, కానీ ఇది పలాను వీడియో అని అయితే నేను మీకు రుజువు చూపించలేను. పెడుతూ ఉంటాను, నాకు మనసుకు తోచింది. మా వీడియోలలో కూడా ఉంది గసాల గురించి. వాడుకున్నారనుకో చాలా మంచిదండి. పట్ట చుట్టుకారం పేరకపోయిన కొవ్వు కరిగిపోతుంది. మలబద్ధకం అంటారు కదా, అది కూడా తగ్గిపోతుంది. షుగర్ వ్యాధికి కూడా చాలా మంచిది. కానీ కొంచెం మత్తు పదార్థం అయితే గసగసాలలో ఉంది, ఖచ్చితంగా చెప్పగలను. మత్తు పానీయంకు కూడా అది వాడుతూ ఉండేవారు. నాకు ఎలా తెలుసు అంటే, అప్పుడు పల్లెలలో ఇది నాటు సారాయి కాంచేవారు, దాంట్లో కూడా వాడతారని తెలిసింది నాకు. తుమ్మ చెక్క, గసగసాలు అట్లని మత్తు అంటే మత్తు మీకేం కైపెక్కదు, కానీ కొంచెం నిద్రకి చాలా మంచిది అది. గసగసాలు మంచి నిద్ర తెచ్చి పెడుతుంది. పౌడర్ చేసుకొని అంత ఒక అర్ధ స్పూన్ అయితే చాలండి. చిన్న స్పూన్ అయితే స్పూను, పెద్ద స్పూన్ అయితే అర్ధ స్పూను, ఒక చిటికాడు పసుపు పాలల్లో వేసుకొని తాగితే మంచి నిద్ర వస్తుంది. చెప్తున్న అనారోగ్యంగా ఉండే వాళ్ళకి, బాడీ పెయిన్స్, కొంచెం జ్వరంతో నిద్ర రాకపోతే వాళ్ళకి కొంచెం మనం అలా పాలు కాంచి పాలల్లో చిటికెడు పసుపు, గసగసాల పౌడర్ వేసి తాపించినామంటే చాలా మంచిది. మంచి నిద్ర వస్తుంది, మంచి రిలీఫ్ వస్తుంది. ఎముకలలో జ్వరం ఉన్నా తగ్గిపోతుందండి ఆ చిటికెడు పసుపు, గసగసాలు పడడం వల్ల. మంచి ఆరోగ్యం, పొద్దున్నే లేస్తానే కొంచెం హెల్దీగా శక్తి కూడా ఉంటుంది. అవునండి, గసగసాల పౌడర్ వాడడం వల్ల గుండె జబ్బులు ఉండేవాళ్ళు, కిడ్నీలో రాళ్ళు ఉండేవాళ్ళు కొంచెం వీటి కూడా అండి గసగసాలు. ఆ పౌడర్ మనం డైలీ తీసుకోవడం వల్ల కిడ్నీలలో రాళ్ళున్నా కరిగిపోతాయండి, కడుపులో కొవ్వు పదార్థం ఉన్నా కరిగిపోతుందండి. లావు ఉండేవాళ్ళు కూడా సన్నగిస్తారండి, ఖచ్చితంగా చెప్పగలను నేను. వాడి ట్రై చేసి చూడండి, ఒక నెల మీకే తెలుస్తుంది ఎంత హెల్దీగా ఉంటారో. ఎంతన్నా తినండి మీరు, తినే తిండిలో మాత్రము ఇది కొంచెం మనం అలా వాడినామనుకో, రెయ్యే మనం 3 పూట్ల వాడాల్సిన పనిలే. టైము అన్నం తినకుండా ఒక గిలాస్ పాలు, గసగసాలు, చిటికడు పసుపు పాలల్లో వేసుకొని తాగి చూడండి, నిద్ర అంత ఆరోగ్యంగా వస్తుంది, నీ ఒళ్ళు కూడా అంత హెల్దీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ మన వాపులు, ఉదరాలు, ఎక్కడన్నా కిడ్నీలలో రాళ్ళు, ప్రతి ఒక్క కండరాలని కూడా కరిగిస్తుందండి. నిజం చెప్తున్నా, నమ్మి చూడండి, ట్రై చేసి చూడండి. మళ్ళీ నిజమైతేనే నాకు ఫోన్ చేయండి, ఖచ్చితంగా అయితే నేను చెప్పగలను. నేను కూడా చాలా లావు ఉన్నానండి ముందైతే, మెడ తిరగకుండా. ఇప్పుడైతే నార్మల్గా లావు ఎక్కను, మరి నేను తగ్గను, ఇంతే ఉంటా. ఎందుకంటే అంత అతిగా తినను, అంత తినకుండా అయితే పడుకోను. నా ప్రాణం మీద నేను పచ్చు పడుకోను, కడుపు నిండా తింటా. కడుపు నిండా తినాలి, మనం చేసేటి మనం చేయాలి, అంతే. ఇదైతే గసగసాలు చాలా మంచిదండి, చాలా మేలు కూడా మన ఒంటికి, కంటికి మంచి నిద్ర వస్తుంది. ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా కానీ తగ్గిపోతాయండి. మన జుట్టు కూడా తెగిపోతా ఉన్నా కూడా చాలా మంచిదండి గసగసాలు, నిజం చెప్తున్నా.
ట్రై చేసి చూడండి. నిజమైతేనే లైక్ కొట్టండి, అనేకులకు షేర్ చేయండి. నిజం ఫ్రెండ్స్, నేను వాడినాను కాబట్టి మీకు చెప్తున్నా. బాయ్. చిట్టి రోజాలు చూసేటందుకు కొంచెంసేపే బాగుంటాయండి, ఇవి మళ్ళీ వాడిపోతాయి. చండిగా ఎటవా కట్టి ఎటవా ఎంతసేపు కాపలా ఉంటావు నువ్వా? ఎంతసేపు కాపలా ఉంటావే? జరుగు జరుగు, ఏమి పంపించాలి? జరుగు జరుగు, పంపించాలా? జరుగు. ఇప్పుడు ఇంచేపు నీకు దోశ పెట్టింది ఎవరా? అమ్మ కదా. మళ్ళీ అవి మీకు సపోర్ట్ వస్తాను నువ్వు. ఎటవా కట్టేటవా కట్టేది ఏమి నేర్చు? ఎంతసేపు కాపలా ఉంటావు నువ్వా? పా పా కట్ట పెరుక్కుంటాను చూడండి. ఎంతసేపు కాపలా ఉంటావు నువ్వు? బై బై చూడు ఎట్ట బరికిందో చూడండి. చెయ్యి చెయ్యి చూడండి. లే మెల్లి లే, నువ్వు లే. ఏమే ఏమే చూడు ఎట్ట బరుకుతున్నావు చూడు. చూడండి నా చేతులు చూడండి ఎట్ట బరికిందో. ఏమి కాపలా నువ్వు? ఎవరికి కాపలా? అమ్మాను కదా ఇప్పుడు నీకు బోబెట్టిందా? ఎవరు ఇప్పుడు నీకు బోబెట్టిందా? ఎవరు బోబెట్టిందా? చూపేమే వాచి పరచా చూపేమే. కట్టు నోట్లో పెట్టి కొడతా కొడక నీకు. ఇడుచా ఇడుచు బాయ్ ఇడుచా. నిన్ను కొడితే నువ్వు పోదు, నిన్ను కొడితే అయిందా? నిన్ను కొడితే ఎక్కువ ఏమే ఏమే నీకు? నిన్ను కొడతాన్నా? ఏం చేప అడ్డం ఉంటుంది? జరుగు జరుగు, పంపించేయాలి. ఏమి వద్దు మన ఇంట్లో. జరుగు, వద్దు వద్దు ఇట్ట పోతా వెనక కొడతా, వెనక కొడతా, ముందు కొడతా. ఏమత్యా ఎవరు కావాలి నీకు? ఎవరు కావాలా? అమ్మొద్దు అమ్మొద్దు, పంపించేద్దాం. చూసినావు నా సంగతి చూసినావు. నువ్వేమనుకో పడుకోమా, నువ్వు పనుకోమా అండాలి. నాకు కూడా వచ్చేదే. తెస్పో నువ్వు కూడా బా, నువ్వు కూడా బా, నువ్వు కూడా బా, నువ్వు కూడా బా, నువ్వు కూడా నువ్వు కూడా నువ్వు కూడా. ఇద్దరు వెళ్ళిపోండి, మీ అన్న వచ్చే లోపల ఇద్దరు వెళ్ళిపోండి. అంత 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 భయము స్వయము అంతా ఉంది నీకు. స్వయం చాలా ఉంది షాండిగా. కట్టకొరికేయాలంట చూడు. నువ్వు తీసుకోవద్దును. ఓకే బాయ్ షాండి, బాయ్ షాండిగా. కట్టి ఇచ్చేసినా ఇంక భయం లేని పనుకుంటుంది. కట్టె పెరుక్కొని కొడతా, కట్టె పెరుక్కొని మళ్ళా లేచింది, మళ్ళా లేదు. చేయబట్టు మేము చేయబట్టు కొట్టాలి, చేయబట్టు. ఓకే బాయ్. బాయ్ చెప్పు షాండి, బాయ్ చెప్పు.
బాయ్.